హాయ్ ఎవరోన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు ఆ టాస్క్లు ఏంటి, ఆ ఏడుపులు ఏంటి, ఆ ఏడుపు కొట్టు టాస్క్లు ఏంటో మొత్తం సీజన్ మొత్తం ఒక ఏడుపు కొట్టు సీజన్ చేసి పడేశారు. మధ్యలో సోనియా ఎప్పుడు విష్ణువుని చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది. ఈ రోజు ఎపిసోడ్లో కొంచెం ఏదైనా మనకి నవ్వించి అబ్బా వీళ్ళు బాగున్నారు అనిపించిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు. ఒకళ్ళు మణి ఆ లాస్ట్లో ఏదో దొంగతనం చేసేది చూడండి, అది చాలా చిలిపిగా బాగా నవ్వొచ్చింది. రెండు ఆ నిఖిల్ డ్యాన్స్, మూడు సీత చెప్పిన పాయింట్, తనకు అదేదో టెడ్డీ బేర్ వచ్చినప్పుడు సూపర్ అనిపించింది. సో అసలు ఈ ఏడుపు కొట్టు టాస్కుల పైన మీ ఒపీనియన్ ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ సోనియా అసలు ఆ విష్ణు సీజన్ ఏంటి ఎపిసోడ్ స్టార్ట్ అయిందబ్బా, మొదలెట్టింది ఆ పిల్ల విష్ణుని పడి ఆడవడం టూ మచ్ అబ్బా. ఒక మనిషి మీద అంత కుళ్ళెందుకు, నువ్వు ఆట ఆడుకో, నీ ఆట నువ్వు ఆడుకో, జనాలకు నచ్చితే నీకు ఓట్లేస్తారు. అక్కడ ఎందుకు అనవసరంగా విష్ణు మీద పడి ఆడవడం? అవునా కదా పాప. మా పిల్ల ఏదో బ్రెడ్ ఉంది పొయ్యి మీద, ఆ బ్రెడ్ మాడుతుందంట. ఏదో ఆ అబ్బాయికి తనకి ఉన్న ఆ అబ్బాయితో నేను ఫస్ట్ ఏమైందంటే ఈమె నిఖిల్ని అంటుంది, బాగా దావొచ్చి అంటుంటే నన్ను ఎందుకు నాన్న ఇక్కడ వచ్చి కూర్చో నాన్న అని మళ్ళీ కూర్చోబెట్టుకున్నాడు. ఏమైంది నాన్న చెప్పు నాన్న అంటే అంత సడన్గా ఏడుపు వచ్చేసి ఆ నిఖిల్ మీద పడిపోయి ఏకంగా హగ్గు చేసేసుకుని ఏడ్చేసింది. అంటే నిండు బట్టలు వేసుకుంటే ఏమైనా చేయొచ్చులే, సోనియా రూల్ ప్రకారం నిండు బట్టలు వేసుకుంటే ఏమైనా చేయొచ్చు. అసలు సోషల్ మీడియాలో వీడియోస్ వైరల్ అవుతున్నాయి చూడండి, ఒక్కొక్కటే ఒక్కో ఆణిముత్యం. మీరు మన ఇన్స్టాగ్రామ్కి వచ్చేసి బిగ్ బాస్ తెలుగు స్పై అని సెర్చ్ చేయండి, 80,000 ఫాలోవర్స్ ఉన్నారు. అక్కడ చూద్దరు కానీ ఆణిముత్యాలు వీడియోలన్నీ లైవ్ ఫీడ్లో అవన్నీ ఎపిసోడ్లో కట్ చేసేస్తున్నాడు సోనియాని కాపాడడానికి. మామూలు వీడియోస్ లేవు, నెక్స్ట్ లెవెల్ వీడియోస్ ఉన్నాయి. ఏంటో కాసేపు వెళ్ళి కిచెన్లో హగ్ చేసుకుంటారు, కాసేపు వెళ్ళి బెడ్ మీద హగ్ చేసుకుంటారు, బెడ్ మీద చేతిలే పెట్టు కూర్చుంటారు, లేదా తొడల మీద చేతులు వేసుకుని ఇదే. సో ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాం కదా, ఇక్కడ మాట్లాడుకుందాం. మీకు ఏమైనా వీడియోలు కావాలంటే మన ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి, అక్కడ చూద్దాం. సో అయితే ఏడ్ చేసింది, హగ్ చేసుకుని. నేను ఏమనుకున్నాను తెలుసా, ఎంత జరుగుతుంటో ఎంతకీ నేను అసలు ఆలోచిస్తున్నా, ఇంతకీ విష్ణు ఏమనేసిందబ్బా, ఎందుకు ఎంత ఫీల్ అవుతుంది, ఏమని అనేసిందా అని. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళాను వీడియో పిచ్చిదానిలాగా, అంటే నేనేదో మిస్ అయిపోయినట్టున్నాను, ఏదో అనేసింది విష్ణు అని. నిజంగా వెనక్కి వెళ్ళి మళ్ళీ చూస్తున్నాను ఏమైపోయిందంతని. తీరా చూస్తుంటే లాస్ట్కి చెప్తుంది, నాకేమో చూస్తుంటే ఏం కనపడలేదు. తీరా సర్లే అన్న కనపడుతుందేమో అని చూస్తుంటే అభయనంట బ్రెడ్ కోసం ఏదో అన్నదంటే. ఈమెకి ఎందుకు అభయ్ని బ్రెడ్ కోసం ఏమైనంటే, అభయ్కి నిజంగా అది తప్పు అనిపిస్తే అభయ్ ఫీల్ అవుతాడు. మన సీతతో గొడవ పడలేదా, ఊరుకుంటాడు అభయ్? ఏమైనా నీకెందుకు మళ్ళీ అంటుంది, వేరే వాళ్ళ గురించి ఇవిడికి ఎందుకు అంట. వేరే వాళ్ళ గురించి అన్నీ ఈమె ఎలా అని చెప్పినా పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగా కనపడుతుంది అంటారు కదా, సేమ్ ఆ టైపే. తప్పులన్నీ వేరే వాళ్ళ గురించి పట్టించుకునేది ఈమె, వేరే వాళ్ళని క్యారెక్టర్ అసోసినేషన్ చేసేది ఈమె. ఏంటో ఆ పంపుల సెట్ల దగ్గర ఆడవాళ్ళ దగ్గర లాగా సింపుల్ పాయింట్స్తో గలీజ్ పాయింట్లతో రెచ్చగొడుతుంది గొడవ, అవన్నీ ఏమి చేస్తుంది, రెచ్చగొడుతుందిరా, ఊరికి రెచ్చగొడుతుందిరా. నేను కూర్చోలేకపోతున్నాను రా. యాక్చువల్గా అమ్మాయికి విష్ణుని చూస్తుంటే జలస్ వచ్చేస్తుంది అనమాట. జలస్ వచ్చేసి విష్ణుని చూడలేకపోతుంది ఆ అమ్మాయి. సో అందుకు విష్ణు ఎదురుగా ఉండలేకపోతుంది ఆ కుళ్ళుతో. సో అందుకు వెళ్ళిపోతుంది. ఈ నిఖిల్ ఒకడు రారా నాన్న వెళ్ళి బయట కూర్చుందని రారా అన్న అంట, వెళ్ళిపోయి బయటకు వెళ్ళి బయట కూర్చున్నారు. ఎంత చిరాగ్గా ఉన్నదంటే ఈ ముగ్గురు అదంట. మళ్ళీ ఏంటో బ్రో అండ్ సిస్టర్ అంట. వీళ్ళు మరి ఏ రకంగా బ్రో అండ్ సిస్టో మరి వీళ్ళ రిలేషన్ మామూలుగా లేదు, వీళ్ళ ముగ్గురు రిలేషన్. సో అక్కడ తీరా చూస్తే అంట బ్రెడ్ మాడడానికి విష్ణు అంటది, పాపం అంతా కష్టపడి చేసిన వాళ్ళకి మాడిన బ్రెడ్ ఇచ్చారు అని అంటుంది. అది కూడా చాలా సరదాగా, ఏదో ప్రేరణ, ఏదో బ్రెడ్ లైట్గా మాడింది, దాని గురించి చాలా సరదాగా చాలా క్యాజువల్గా. అంటే ఈమె దాన్ని పెద్ద సీన్ క్రియేట్ చేసేసి దానికి మళ్ళీ విష్ణు రెచ్చగొడుతూ ఉంటుంది రా బాబు, రోజంతా రెచ్చగొట్టే మాటలు. ఈమెలాగా మరి కూర్చుని వేరే వాళ్ళ తొడల మీద చేతులు వేసుకుని ఇలా ఆడించుకుంటూ కూర్చోవాలి, లేకపోతే వేరే వాళ్ళ చేతులు పట్టు కూర్చోవాలి, లేదంటే వేరే వాళ్ళని హగ్గులు చేసుకోవాలి. అంటే నిండుగా బట్టలు వేసుకుంటే ఏమైనా చేయొచ్చు కదా. సో అందుకు అది ఇరిటేషన్ వస్తుందమ్మా లైవ్ పెడుతుంటే. మరి ఈ బిగ్ బాస్ కెమెరామ్యాన్ ఫుల్ అబ్సెస్డ్ అనమాట సోనియాతో. లైవ్ పెడతామా, కరెక్ట్గా సోనియా ఉంటుంది, ఇంకెవరు ఉండరు. మనం ఏదో లైవ్లో ఏదో జరుగుతుంది, ఆ లైవ్ ఏదో మీకు చెప్దామని నేను చూస్తాను. ఏముండదు, సోనియా ఉంటుంది, ఆ పక్కన పృథ్వీ ఉంటాడు, పృథ్వీ చేతిలో చేసుకుంటుంది, ఇలా పట్టుకుంటుంది గట్టిగా, పడుకుని కబుర్లు చెప్తుంది, లేదా నిఖిల్ ఒళ్ళో పడుకుంటుంది, లేదా నిఖిల్కి పృథ్వీకి మధ్యలో కూర్చుని ఆ థైస్ మీద ఇల్లు ఆడుతుంది. అంటే ఆమె థైస్ ఖాళీగా ఉండవు యాక్చువల్గా పాపం, అందుకని పక్క వాళ్ళు థైస్ మీద ఆడుతూ ఉంటుంది.
సో యాక్చువల్గా సర్లే నెక్స్ట్ దానికి వెళ్దాం ఈ సుత్తి. సో నెక్స్ట్ ఏమవుతుందంటే నిఖిల్ ప్రేరణతో మాట్లాడతాడు. నిన్ను అసలు సంచాలకుగా చేసింది ఎవరు? నీ టీం వాళ్ళు. నువ్వు ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చింది ఎవరికి? నీ టీంకి. కానీ ఫైనల్గా తప్పు ఎవరయ్యారు? నువ్వు. నిన్నేదో నీ టీం నుంచి విడదీసేయాలని కాదు, కానీ నువ్వు చేసే పనులు ఇలా ఇలా అయ్యాయి. నువ్వు నీ టీం వాళ్ళ మాట విన్నావు. యాక్చువల్గా ప్రేరణని సంచాలక అందరూ కలిసి తీసుకోలేదు. వాళ్ళు యష్మి క్లాన్ ప్రేరణ అన్నది నేను ఇప్పటివరకు ఒక టాస్క్ ఆడలేదు, నేను సంచాలక అవుతాను అన్నది. సో వాళ్ళు యష్మి క్లాన్ తను అన్నారు, మిగిలిన ఇద్దరు యాక్సెప్ట్ చేశారు అంతే. అందరూ కలిసి తీసుకున్న డెసిషన్ కాదనమాట. అక్కడికి విష్ణు చాలాసార్లు అన్నది కదా, వాళ్ళ టీం నుంచి సంచాలక వద్దు, ప్రేరణ వద్దు అని చాలా అన్నది ముందు స్టార్ట్ అవ్వకముందు. మనకు లైవ్లో చూపించలేనట్టున్నాడు. సో అన్నదిలే. సో అది నిజంగానే ఏంటది, మీరు ఎపిసోడ్లో చూసారో లేదో, నబీల్ని జస్ట్ 5 సెకండ్లో అవుట్ చేసేసింది కదా. జస్ట్ 5 సెకండ్స్ పాపం ఇలా అంట కాలు ముందుకు పెట్టుకున్నాడంట. అదంటే దాచేవు అని అవుట్ చేసిందా నబీల్ని. యాక్చువల్గా ఆ టైంలో అబ్బాయి ఎలా ఉన్నాడు తెలుసా? ఓ కాలు ఏదైతే సాక్స్ ఉందో ఆ కాలు ఇలా పైకి పెట్టుకుని ఇలా దాచుకుంటున్నాడు, మొత్తం పైకే పెట్టేసుకుని దాచుకుంటున్నాడు. అది కనపడలేదు మన ప్రేరణకి. ఆ స్పై పెట్టిన గోల్లో ఈ స్పై ఉంది కదా, ఈ సోనియా, పృథ్వీ, యష్మి వీళ్ళు పెట్టిన గోల్లో మొత్తం మర్చిపోయి ఆ గొంగోలు ఏమంటారు కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేసిందో ఆ పిల్లకే తెలియదు. అబ్బాయిని అవుట్ చేయాలి, ఫైనల్గా నబీల్ విన్నర్ అవుతాడు పాపం మా టాస్క్లో. సో అలా చేసింది. నిన్న టాస్క్లో ఫుల్ అన్యాయం చేశారు పాపం నబీల్కి. సో ఫైనల్గా నిఖిల్ క్లాన్ ఉన్నది ఇద్దరే. ఉన్నది ఎంతమంది అన్నది కాదు, వాళ్ళు ఆడిన ఆట ఎలా ఉందన్నది ఇంపార్టెంట్. సో వాళ్ళిద్దరు కలిసి 2,45,000. మిగిలిన వాళ్ళకంటే చాలా చాలా ఎక్కువ అమౌంట్. ఈవెన్ యష్మి క్లాన్ దగ్గర అంతమంది ఉన్నా కానీ యష్మి క్లాన్ దట్టు ఫౌల్ గేమ్స్ ఆడి సంపాదించింది 1,20,000. ఎలాంటి ఫౌల్ గేమ్స్ ఆడకుండా జెన్యూన్గా ఆడి గెలిచిన నిఖిల్ క్లాన్కి 2,45,000, నైన్కా వాళ్ళకి 75,000. సో ఫైనల్గా 2,45,000 మన ప్రైజ్ మనీలో కలిసింది. సో ప్రజెంట్ ప్రైజ్ మనీ వచ్చేసి 5,45,000. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ కాసేపు పృథ్వీ దగ్గర ఎవరు సీత, విష్ణు వీళ్ళందరూ పృథ్వీ దగ్గరకు వచ్చేసి, పృథ్వీ నువ్వు అన్నింటిలోనూ క్యూట్గా ఉంటావు, బాగా ఆడతావు, బట్ కొంచెం అరుపులు తగ్గించుకో అని చెప్తారు. తగ్గించుకోడు. యాక్చువల్గా తన కంటెంట్ అలా రావడమే కరెక్ట్ కూడా. కొంతమంది అయినా అలా ఉండాలి, అలా ఉంటేనే మనకు కంటెంట్. ఏదైనా ఒక సీజన్ హిట్ అవ్వాలంటే ఆ సీజన్లో ఒక హీరో ఉండాలి, ఒక విలన్ ఉండాలి, అప్పుడే సీజన్ హిట్ అవుతుంది. BB4 అంత పెద్ద హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? అభిజిత్కి ఆపోజిట్లో అఖిల్ ఉన్నాడు కాబట్టి అంత హిట్ అయింది ఆ సీజన్. ఆఫ్ కోర్స్ ఆ సీజన్లో అందరు కంటెస్టెంట్స్ బాగా ఆడారు, బట్ మెయిన్ రీజన్ ఏంటంటే ఒక హీరో, ఒక విలన్ ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే సీజన్ హిట్ అవుతుంది. సో పృథ్వీ లాంటి వాళ్ళు అవసరం ఉండడం అవసరం. సో బిగ్ బాస్ ఏమి ఎలిమినేట్ చేయడు, ఉంచుతాడు పృథ్వీని. నెక్స్ట్ భాష ఒక మాట అంటాడు సోనియా గురించి. ఏమని చెప్పినా అదే నిన్న ఏదైతే సాక్స్ టాస్క్ అయిందో ఆ సాక్స్ టాస్క్ గురించి లైవ్లో మాట్లాడతాడనమాట. అలా మాట్లాడేటప్పుడే అంటే సోనియాకి కోపం వచ్చిందా, కోపం వచ్చినట్టు యాక్ట్ చేసిందా? అసలు నిజంగా ఈ భాష మాత్రం ఎంత జెన్యూన్ అంటే పాపం చాలా చాలా జెన్యూన్. అసలు ఒక రాక్షసుల టీంలో ఒక సాధువులు ఎవరైనా ఉన్నారంటే పాపం భాష ఎంత అంటే ప్రాపర్ పాయింట్. సోనియాకి కోపం వచ్చిందా, కోపం వచ్చినట్టు యాక్ట్ చేసిందా? అందరికీ తెలుసు ఆమె కోపం వచ్చినట్టు యాక్ట్ చేసింది. జస్ట్ అవి విష్ణు మీద గ్రడ్జ్తోనే అన్ని అరుపులు అరిచింది నిన్న సోనియా పృథ్వీతో కలిసి. సో ఇది బాగా నచ్చింది భాష ఆ మాట. నా జెన్యూనెస్ తెలుస్తుంది. ఈవెన్ నిన్న టాస్క్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళ టీం వాళ్ళకు కాకపోయినా వేరే వాళ్ళ టీం అయినా కూడా విష్ణు విషయంలో అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వు అన్నాడు. చాలా జెన్యూన్గా ఉన్నాడు ఆయన. బట్ డౌట్ అసలు ఏం టాస్క్లు ఇవ్వలేదు అబ్బా భాషకి, ఒక టాస్క్ ఇవ్వలేదు లాస్ట్ వీక్ అంతా. ఒకవేళ ఓట్లు తక్కువైతే వెళ్ళిపోతాడు కూడా ఆయన. మీకు ఏమన్నా కొంచెం టైం ఉంటే చూసుకోండి వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే. సో నెక్స్ట్ వచ్చేసి అభయ్. ఈ అభయ్ హౌస్లోకి వచ్చినప్పుడు నేను అభయ్ గురించి ఆల్రెడీ మీకు చెప్పినట్టున్నా. అభయ్ ఒక ప్రామిసింగ్ కంటెస్టెంట్లా ఉన్నాడు, మంచి మంచి క్వాలిటీస్ కనపడుతున్నాయి. ఒకవేళ బాగా ఆడితే, స్ట్రాంగ్గా ఆడితే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడని. ఏం టాప్ 5? ఏం చేస్తున్నాడు? గేమ్స్ అన్నీ ఏమో ఫౌల్ గేమ్స్ ఆడతాడా? నిన్న లైవ్లో ఒక డిస్కషన్ జరిగింది. సోనియా అంటుంది ఈ విష్ణు అన్ని గలీజ్ కామెంట్లతో గలీజ్ పాయింట్స్తో కొట్లాడుతుందిరా, ఆ పంపుల చెట్ల దగ్గర ఆడవాళ్ళు కొట్టుకుంటారు చూడు, అలాగా గలీజ్ పాయింట్లు పట్టుకొచ్చి చీప్గా గొడవ పడుతుందిరా అంటుంది సోనియా. విష్ణు మీద ఫుల్ అబ్సెస్డ్ అయ్యి ఉంది సోనియా. ఆ కుళ్ళుతో ఏమైపోద్దో కానీ. సో అలా మాట్లాడుతుంది అనమాట. పక్కన యష్మిని అభయ్ ఉన్నాడు. అభయ్ అవును అని చెప్పి స్వామి ఏది చెప్తే దానికి అవునవును అంటున్నాడు. నిజంగా అసలు మనిషేనా? అసలు ఆ అమ్మాయి ఏదో కుళ్ళుతో ఏదో మాట్లాడుతుంది, నువ్వు కూడా అవునవునా అంటావు. నువ్వు చూసావా?
దట్టు ఏంటది పంపుల చెట్ల దగ్గర ఆడవాళ్ళ పంపుల చెట్ల దగ్గరికి మగవాళ్ళు వెళ్ళరా? ఈ సోనియా ఏమో ఈవి ఆడదు అన్నట్టు మాట్లాడుతుంది. అబ్బాయి ఏమో పంపుల చెట్ల దగ్గర అని చీప్గా మాట్లాడారు. నాగార్జున గారు మాత్రం ఈ పంపుల చెట్ల డిస్కషన్ గురించి మాత్రం క్లాస్కి కలివాళ్ళు. ముగ్గురికి కదా వీళ్ళిద్దరు, సోనియాను అబ్బాయి. పక్కన యష్మి కూడా ఉంది, బట్ యష్మి ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు, వింటుంది. అది అలా ఉంది. అది మనకి ఎపిసోడ్లో కట్ చేశాడు. నిజంగా అసలు ఎపిసోడ్లో సోనియాకి సంబంధించిన క్లిప్స్ కానివ్వండి, యష్మికి సంబంధించిన క్లిప్స్ కానీ మొత్తం కట్ చేసేస్తున్నాడు. ఏమీ అసలేని ఏం రావట్లేదు, కొసరు ముక్కలు వేస్తున్నాడు తెలుసా. లైవ్లో చాలా చండాలాలు జరుగుతున్నాయి. అవి ఏమి మనకి ఎపిసోడ్లో చూపించట్లేదు. లైవ్ ఎంతమంది చూస్తారు అబ్బా? ఒక 5% చూస్తారు, అందులో రివ్యూవర్లే సగం మంది ఉంటారు. సో అంతే, అంతకుమించి ఎవరు చూడరు. అలాంటిది ఎలా తెలుస్తుంది బయట జనాలకి? అందుకే నేనేం చేస్తున్నానంటే ఏవైతే లైవ్ క్లిప్స్, ఒక ఇంపార్టెంట్ క్లిప్స్ బిగ్ బాస్ ఎగరగొట్టేస్తున్నాడో ఎపిసోడ్లో అవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తున్నా, నేను పెడుతున్నా. ఇన్స్టాగ్రామ్కి వచ్చేయండి చూడండి. చాలా క్లిప్స్ ఎగరగొట్టేస్తున్నాడు ఎపిసోడ్లో. చాలా చెత్త క్లిప్స్, చాలా జనాలకి ఒకళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది తెలియాలంటే అలాంటి క్లిప్స్ వేయాలి కదా. నువ్వేమో లైవ్లో వేసేసుకుంటావు, దులిపేసుకుంటావు, ఎపిసోడ్లో ఏమో కొంతమంది మాత్రమే వేస్తావు. అదేం అన్యాయం? అంటే నువ్వు ఖచ్చితంగా యష్మి నేను సోనియాని కాపాడడానికి ట్రై చేస్తున్నట్టే ఉంది. వాళ్ళిద్దరు క్లిప్స్ ఏం పట్టలేదు ఎపిసోడ్లో, వాళ్ళిద్దరి అన్నీ ఓన్లీ లైవ్లో పడుతున్నాయి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మణి. ఇక్కడ మణి గురించి మాట్లాడుతున్నా కదా. మణి మీద జోకులు వేస్తున్నాడు ఆ అబ్బాయి. జోకులు వేస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు అందరూ నవ్వుతున్నారు. మణి కోపం వచ్చి నా పర్సనాలిటీ ఎంత ఉందో దానికి తగ్గట్టు నేను చేస్తాను, అలాగే నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరితో మాట్లాడడానికి నాకు అంత చేత కాదు, బట్ కలవడానికి ట్రై చేస్తున్నాను, కలుస్తున్నాను, నా మీద కామెడీ తీసుకోను అని అంత సీరియస్గా చెప్పాక కూడా ఫస్ట్ ఓకే ఆ ఓకే అనడం కూడా ఎటకారమే. మళ్ళీ ఆ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు చూడు అబ్బాయి, అది కూడా ఎటకారమే. నీకు అర్థం అవట్లేదా వేరే వాళ్ళ ఫీలింగ్స్? ఆ పిల్లోడు అంత క్లియర్గా చెప్పెళ్ళాడు. చెప్పెళ్ళిన తర్వాత ఆ ఎటకారం ఏంటి, ఆ ఎక్కిలేసాలేంటి అబ్బాయి? చాలా చిరాకు తెప్పిస్తున్నాడు. టాస్క్లన్నీ ఏమో ఫౌల్ గేమ్లు ఆడుతున్నాడు. నేనేమో శుభ్రంగా మనం ప్రోమోలో చూసాం కదా, విష్ణుని తోస్తాడు కాలుతో, ఇలాగా సాక్స్ తీసే పేరుతో మోకాలు పెట్టి తోస్తాడు, అందుకే కింద పడింది. అక్కడే అవుట్ కూడా ఇచ్చేసింది ప్రేరణ. ఆ టైంలోనే కదా అవుట్ చేసింది. పుష్ అంటే పాపం విష్ణు పుష్ అంటే అబ్బాయిని పుష్ చేయమన్నదని అర్థం చేసుకుని అబ్బాయిని పుష్ చేయడం, ప్రేరణ ఏమో విష్ణుని అవుట్ చేసేయడం, ఇవన్నీ జరిగాయి కదా. సో అక్కడ తావలేదు. అబ్బాయి నిఖిల్ని పొట్టతో తోసాడు, నిఖిల్ని పొట్టతో కూడా తీసాడు. ఫౌల్ గేమ్స్ అబ్బాయి, ఫౌల్ గేమ్స్ చాలా ఇరిటేట్ తెప్పిస్తున్నాడు. ఇలాగా లేడీస్ దగ్గర కూర్చుని చిల్లర కబుర్లు చెప్పడం. సో ఇది అయిపోయిందా? నెక్స్ట్ ఒక్క నిమిషం, అన్న మిస్ అయినా చూద్దాం. ఈ సోనియా మళ్ళీ భాష మీద పడ్డది. నిఖిల్తో నేను పక్కన ఇంకొకరు ఎవరు కూర్చున్నారు. నిన్న బాగా వేసుకున్నాను. ఎవరిని? భాషనంటే బాగా వేసుకున్నదంట. వేసుకున్నది జనాలు కూడా చూస్తున్నారు. నువ్వు బయటకు వస్తే వేసుకుంటారు, నీ మీద కూడా బాగా వేసుకుంటారు. ఒకసారి బయటకు వస్తే నామినేషన్స్ లేకుండా తప్పించుకుంది. అఫ్కోర్స్ పెద్ద పిఆర్ ఉంది, వాళ్ళ నుంచి ఫేక్ ఓట్లు చాలా పడతాయి ఆమెకి. సో నిన్నంట భాషని వేసుకున్నదంట. పెద్దరికం గురించి, ఆయన ఏజ్ గురించి నేను బాగా వేసుకున్నాను, ఆయన ఏజ్ యూజ్ చేసుకుని ఏం చేశాడు? నువ్వును ఈ స్పై బ్యాచ్ ముగ్గురు నీ వాళ్ళు అవుట్ అయినప్పుడల్లా వెళ్ళి వాళ్ళ మీద ఎగిరి పడిపోయి ప్రేరణ అబ్బాయి అవుట్ అంటే అవుట్ చేయడానికి వీలు లేదని అరిచేటప్పటికి ప్రేరణ డెసిషన్ చేంజ్ చేసుకోవడం, పృథ్వీ అవుట్ అనగానే వీళ్ళ ముగ్గురు అరుపులు డెసిషన్ చేంజ్ చేసుకోవడం పృథ్వీ. అవన్నీ ఏంటమ్మా? నువ్వేమో చెప్పేచ్చా అక్కడ ఆయన భాష ఒక విషయాన్ని ప్రాపర్గా చెప్తే అది నీకు పెద్దరికం వచ్చిందా? నువ్వేమన్నా ఆయనకంటే చాలా చిన్నదాను, మరి నువ్వు నైన్కి అలాగా జస్ట్ 23 years. సో ఆయన పెద్దరికం వల్ల చేస్తున్నాడు అవన్నీ. ఈమె కూడా 37 years కదా, వేరే వాళ్ళకి నిధులు చెప్తుంది ఈమె ఏదో చిన్నపిల్లలాగా. ఈమె కూడా అలాగా ఉంటే బాగుండు, అవునా కదా? చాలా చిరాకు తెప్పిస్తుంది ఈ పిల్ల. ఆ భాషనంటే వేసుకున్నదంట. ఆ తర్వాత ఏంటి, అతిపెద్ద అబద్ధం చెప్పమంటే యష్మి. అది విష్ణు దగ్గర వచ్చింది ఏంటంటే, విష్ణుకి బయట ఓన్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది. ఆ పిల్ల చేయాల్సింది ఏంటంటే, ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైతే బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడుతున్నారో వాళ్ళైనా కొంచెం విష్ణు అమ్మ తల్లి, నువ్వు నీకున్న ఫ్యాన్ బేస్కి నువ్వు ఆడుతున్న ఆటకి సంబంధం లేదు, కొంచెం స్ట్రాంగ్గా ఆడు అని ఆ పిల్లకి చెప్పాలి. ఇక్కడ ఏమైందంటే యష్మి ఏం చేస్తుంది, నువ్వు అతిపెద్ద అబద్ధం చెప్పు అంటే ఇంట్లో ఏవైనా దొంగతనాలు చేస్తే అవి చెప్పు అని భాష అన్నాడంటే, భాష ఉద్దేశం ఏంటంటే ఆ చికెన్ గురించి చెప్పని. ఆమె చికెన్ అని చెప్పేసి చెప్పింది. వెంటనే విష్ణు మరేంటి యష్మి నిన్న నా మీద చాలా, దానికోసమే కదా యష్మి మీద విష్ణు మీద అరిచేసింది, లోపలికి వచ్చేసి ఈ పిల్లని స్కూల్లో పాడేయాలి అని చెప్పేసి ఏవేవో మాట్లాడింది కదా.
ఇక్కడ విష్ణు వెంటనే తిరిగేసి యష్మి ఇదే విషయానికి కదా నేను నా మీద అంత అరిచావు, ప్రూఫ్ ఏదని ఇప్పుడు నువ్వే ఒప్పుకున్నావు కదా చికెన్ అని తిరిగేసి ఉంటే అద్దరిపోయింది. ఇలా తిరిగేసి ఉంటుంటే కొంచెం మనకి తనలో ఆ క్యాపబిలిటీస్ కనిపిస్తాయి. ఖచ్చితంగా అసలు విష్ణుకి వచ్చినప్పటి నుంచి, హౌస్లోకి వచ్చినప్పటి నుంచి ఈ 2 వీక్స్గా ఏవైతే జరుగుతున్నాయో కొంచెం స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకుని ఉంటే పాటికి కౌశల్ అయిపోయేదేమో. ఈ పిల్ల యూజ్ చేసుకోవట్లేదు. కనీసం ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైనా వెళ్ళినప్పుడైనా కొంచెం ఆ పిల్లకి అమ్మ తల్లి నువ్వు కొంచెం గేమ్ స్ట్రాంగ్గా ఆడు, సీరియస్గా ఆడు, అంతేగాని ఎప్పుడు వెళ్ళిపోయినా పర్లేదు అన్నట్టు ఉండకు అని చెప్తే బాగుండు. ఎక్కడ నాకు విష్ణు తిరగేస్తే బాగుండు అని అనిపించింది. ఒప్పుకుంది కదా, నేను ఏంటి ఎంత అరిచింది విష్ణు మీద, నీ దగ్గర ప్రూఫ్ ఏది అని అరిచింది కదా. ఇప్పుడు నేను చికెన్ తీసాను అని చూపిస్తుంది. సో అది అక్కడ నాకు విష్ణు తిరగలేనందుకు అబ్బా ఈ అమ్మాయి ఇక్కడ కూడా తిరగట్లేదు ఎలాగా అని అనిపించింది. నెక్స్ట్ అబ్బాయి అక్కడ ఏంటంటే ట్రూత్ అండ్ డేర్ వచ్చేటప్పటికి మన ఫ్రెండ్ అబ్బాయి సోనియాకి ఆడపులి కదా నువ్వు, సో ఇది వేసుకోవాలంట. ఏంటో ఆమె ఓన్ ట్యాగ్ ఇచ్చుకోవడం ఏంటో, వీళ్ళు సపోర్ట్ చేయడం ఏంటో. వెళ్ళిపోయి వచ్చి ఏదో ఎంత కామెడీ అంటే ఏమనుకుంటుంది అసలు ఆమె గురించి నాకు అర్థం కాదు. వెళ్ళడం ఇలా గేదెలు గీయించుకుని వచ్చి బయటకు వచ్చి అంటుంది. ఏమి నిజంగా ఇలాంటి కామెడీ కంటెంట్ ఇస్తుంది సోనియా. సో అదే అయిపోయింది. నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ నైనికాకి ఏంటి భాష అంటారు, ఎవరో ఒకళ్ళు స్విమ్మింగ్ పూల్లో పడేయాలంటే నైనిక భాషనే తీసుకెళ్ళి పడేసింది. సో అది కామెడీ అనిపించింది. నెక్స్ట్ నిఖిల్ లేడీ గెటప్ మాత్రం ఫుల్ నవ్వుకున్నా, ఫుల్ ఎంజాయ్ చేశాను. దానికి తగ్గట్టు ఒక మంచి సాంగ్ చేశాడు బిగ్ బాస్, బాగా ఎంజాయ్ చేశారు, అందరూ బాగా ఎంజాయ్ చేశారు. నిఖిల్ డ్యాన్స్ బాగా చేశాడు, ఫుల్ ఆ క్యారెక్టర్లో లీనమయ్యాడు, బాగా చేశాడు అనిపించింది. నెక్స్ట్ ఫుడ్ దొంగతనం. మన మణికంట మాత్రం ఫుడ్ దొంగతనం మీదే కాన్సన్ట్రేషన్ ఉందమ్మా. మన బక్క క్యాండిడేట్ బాగా ఆకలేసింది తినడానికి. ఆ వెజ్జీస్ ఉన్నాయి, ఆ వెజ్జీస్ ఇలా ఓపెన్ చేస్తే కబుర్లు చెప్తుంటే నిఖిల్ అంటాడు, ఒరే ఆల్రెడీ ఏవో దొంగతనం చేసావు కదా, ఇది ఎందుకు ఓపెన్ చేస్తున్నావు అంటే చూసిన వాళ్ళకి నేను ఇది ఓపెన్ చేస్తున్నాను అనుకుంటారు, దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నాను అనుకుంటారని అంటే అది ఓపెన్ చేస్తున్నాడంట. సో ఆ దొంగతనం చేశాడు. లాస్ట్కి ఆల్రెడీ ఒకసారి వార్నింగ్ ఇచ్చారు కదా, ఎందుకులే మళ్ళీ పడుతుందని నిఖిల్ ఇచ్చేయమంటే పట్టుకెళ్ళి ఇచ్చేసాడు ఆ పల్పి ఆరెంజ్ నబీల్ది. సో అది నెక్స్ట్ టాస్క్ 7 గొట్టు టాస్క్ మొదలెట్టారు. అవసరమా ఇది ఏమన్నా 10వ వారమా నాకు అర్థం కాదు. మొత్తం సీజన్ 6 కంటే దరిద్రం చేసేలా ఉన్నారు ఈ సీజన్ని. జస్ట్ సెకండ్ వీక్ అబ్బా, సెకండ్ వీక్ ఇంకా 2 వారాలు కూడా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా సెకండ్ వీక్లోనే ఉన్నారు. అప్పుడే నువ్వు 7 గొట్టు టాస్కులు పెడతావా ఏంటి? ఫ్యామిలీలు మిస్ అయిపోతున్నారా 2 వారాల్లో? వాళ్ళందరూ అన్న చిన్నపిల్లలా? 2 వారాల్లో ఫ్యామిలీలు మిస్ అయిపోవడానికి ఏడుపులు, ఆ టాస్కులు అవసరమా? అదేదో 10వ వారంలో ఇచ్చుకునేదానికి ఎంత చెత్త టాస్కులు పెడితే ఇంకా ఏం హిట్ అవుద్ది సీజన్. విషయం ఏంటంటే ఈరోజు నేను రోజు పొద్దున్నే లైవ్ చూస్తున్నాను కదా లేచి, నాకు అర్థమైంది వీళ్ళు ఈరోజు ఈ చెత్త ప్రోగ్రామ్ పెట్టుకున్నారని హాయిగా పడుకుని కరెక్ట్గా ఎపిసోడ్ ముందు లేచాను నేను. సుత్తి టాస్క్ అవసరమా ఇప్పుడు ఈ టాస్క్? ఇంత చెత్త టాస్క్ ఇది. అది కూడా 2వ వారంలో ఏడుపుల టాస్క్ ఇవ్వడమోనో వాళ్ళ హౌస్ మేట్స్ జీవించేయడం. ఎవరు జీవించారు, ఎవరు నిజంగా ఏడ్చారన్న చూద్దాం. మాట్లాడుతుంటేనే ఏడుపు స్టార్ట్ చేసేసింది యష్మి ఏడుపులో స్టార్టింగ్ కొంచెం నిజం ఉంది, కానీ ఎవరైనా ఏడుస్తారు అబ్బా. ఏడ్చిన తర్వాత ఏడుపు గంటలు కంటిన్యూ అవుతుందా చెప్పండి? అవుతుందా? అవ్వదు కదా. ఈ యష్మి గంటలు ఏడుస్తూనే ఉంది. నెక్స్ట్ మన సోనియా అక్క. ఈ సోనియా అక్క ఏడు మాత్రం 0% రియాలిటీ అబ్బా, ఫుల్ ఫేక్. ఏంటో అది కూడా అందరిలాగా ఆడదు, ఏకంగా నిఖిల్ ఒళ్ళో పడిపోయి ఏడ్చిందంటే నిండు బట్టలు వేసుకుంటే అలా ఏడొచ్చులే. సో నిఖిల్ ఒళ్ళో పడిపోయి ఏడు చేసి తెగ మిస్ అయిపోతుంది. మరి దట్టు ఆడపులి ఇన్ని కూరలు పెట్టుకుంది, ఆడపులి పాపం మిస్ అయిపోతుంది. ఏకంగా నిఖిల్ ఒళ్ళో పడిపోయి అలాగే పృథ్వీని గట్టిగా పట్టేసుకుని తెగ ఏడ్చింది. అంతా అబద్ధం, ఫేక్ ఏడుపు సోనియాది. ఫేక్ ఏడుపు. నేను చెప్తున్నా, మీరు ఏమైనా అనుకోండి, సోనియాది 100% ఫేక్. ఆ అమ్మాయి పృథ్వీ లైవ్లో చెప్తుంది అదే కదా. మనకి ఎపిసోడ్లో అవన్నీ కట్ చేసి పడేస్తే ఏం అర్థం అవుతుంది ఎపిసోడ్ చూసే ఆడియన్స్కి? ఎపిసోడ్ లైవ్లో చెప్తుంది ఆ అమ్మాయి పృథ్వీతో, మనం ఒకరితో రిలేషన్ పెట్టుకున్నా లేదా మనం ఆడియన్స్ని
నమ్మించాలన్నా, నిజాయితీగా నమ్మించాలనుకున్నా, నిజాయితీగా రిలేషన్ పెట్టుకోవాలన్నా చాలా టైం పడుతుందంట. అదే ఫేక్ రిలేషన్కిను ఫేక్గా నమ్మించాలంటే చాలా ఫాస్ట్గా పడుతుందంట. అందుకే ఈ మా ఫేక్ ఏడుపులు ఫేక్ రిలేషన్స్ పెట్టుకుంటుంది కాబోలు అని చెప్తుంది పృథ్వీతో. మనకి ఎపిసోడ్లో అన్నీ కట్ చేసేస్తున్నారు. కట్ చేస్తే ఏం తెలుస్తుంది ఎపిసోడ్ ఆడియన్స్కి? సో అది నెక్స్ట్ ఏడుపులు ఏడ్చిన వాళ్ళలో నిఖిల్లో మాత్రం నిజంగా ఎమోషన్ ఉంది. అవసరమైనప్పుడు మాత్రమే ఏడ్చాడు. వాళ్ళ ఫాదర్ ఇష్యూలో ఏడ్చాడు, మళ్ళీ లాస్ట్లో ఎవరి కోసమో ఏడ్చాడు. ఆ ఏడుపులో కూడా నిజం ఉంది. ఎవరో ఉన్నారు ఆపోజిట్లో, గుర్తు రావట్లేదు. అప్పుడు కొంచెం ఏడ్చాడు, అందులో నిజం ఉంది. చెప్తున్నా కదా, కొంతమంది ఏడుపుల్లో నిజం ఉంది, కొంతమంది మాత్రం ఫేక్ బ్యాచ్ ఇంకా ఉన్నారు. చూద్దాం ఉండండి, నేనేం మర్చిపోతా. వరుసగా వద్దాం. నెక్స్ట్ భాష ఆయన ఏడుస్తున్నాడు. ఆయనకి నాకైతే విషయం అర్థం అవ్వట్లేదు, కానీ ఏదో ఉంది మాత్రం. విష్ణు అంటుంది ఏదో హాస్పిటల్కి వెళ్తారులే ఏదో అంటుంది, ఏదో ఉంది ప్రాబ్లమ్. ఆయన ఏడుపు కూడా ఫేక్ కాదు, ఆయన నిజంగానే ఎమోషనల్, అదే కనిపిస్తుంది. ఆయన అయితే ఫేక్ చేయట్లేదు, అది నిజం ఆయనది. సో ప్రస్తుతానికి నాకు నిజం అనిపించిన వాళ్ళు నిఖిల్, భాష వెళ్ళే ఏడుపుల్లో కొంచెం నిజం అనిపించింది. యష్మి స్టార్టింగ్లో ఏదైతే కొంచెం గట్టిగా ఏడ్చిందో ఆ కాసేపు నాకు నిజం అనిపించింది. ఆ ఏడుపు గంటలు కంటిన్యూ చేసినట్టు అది మాత్రం నాకు ఫేక్ అనిపించింది. సో నెక్స్ట్ నిఖిల్కిను అభయ్కి వాచ్ వచ్చింది, నిఖిల్కి షర్టు. సో అభయ్ వాళ్ళ ఫాదర్ లేనట్టున్నారు. సో అందరూ అభయ్కి ఇచ్చారు, నిఖిల్కి మాత్రం భాష ఇవ్వడం అంటే అందరూ తనకే ఇస్తున్నారు కదా. నేను ఒక్కడిని అబ్బాయికి ఇచ్చినంత మాత్రం కొత్తగా కలిసి వచ్చేది లేదు. సో నేను నిఖిల్కి ఇస్తాను. సో ఆ షర్ట్ కూడా నిఖిల్కి వేసుకుంటే వాళ్ళ ఫాదర్ ఉన్నట్టు ఉంటుందని చెప్పేసి ఇవ్వడం నచ్చింది. అలాగా మొత్తం అందరూ ఒకరికి ఇవ్వకుండా ఎలాగ అందరూ ఇచ్చేస్తున్నారు, ఒక్కటి ఇలాగ ఇవ్వడం అన్నది నాకు నచ్చింది. నెక్స్ట్ నైనిక సీత వచ్చారబ్బా. సీత ఎంత నచ్చేసిందంటే ఇక్కడ తను ఏ రీజన్తో ఏదైతే టెడ్డీ బేర్ ఉందో ఆ టెడ్డీ బేర్ తనకి ఏ రీజన్తో ఇష్టం ఉందో చెప్పి, అయినా నాకు వద్దు, నైనికకి నాకంటే ఎక్కువ అవసరం అంది. సూపర్. అసలు ఈ అమ్మాయి మాత్రం హౌస్లో ఉండాలబ్బా కొన్ని రోజులు. బట్ లీస్ట్లో ఉంది, చూసుకోండి. సీత ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కొంచెం ఓటు వేసుకోండి, ఆమె లీస్ట్లో ఉంది ఓటింగ్లో. బాగా నచ్చింది సీత రీజన్ చెప్పి ఆ తర్వాత మీరు నైనికకి ఇవ్వండి, నాకంటే తనకి ఎక్కువ అవసరం అన్నాం. చాలా చాలా బాగా నచ్చింది. సో ఆల్మోస్ట్ అందరూ సీతకి ఇచ్చారు, అదే సీత కథ నైనికకి ఇచ్చారు. అది నెక్స్ట్ పృథ్వీ నబీల్ వీళ్ళిద్దరూ వచ్చినప్పుడు నబీల్కి వాళ్ళ ఫాదర్ అది కోవిడ్ టైంలో చనిపోయారంట. పృథ్వీకి ఏమో ఒక్కటే ఫోటో ఉందంట వాళ్ళ ఫాదర్తో, అసలు ఇంక ఫొటోసే లేవంట. సో ఇది చెప్పినప్పుడు పృథ్వీ అంటాడు నాకు వద్దు, నబీల్కి ఇమ్మని చెప్పేసి పృథ్వీ అంటాడు. అప్పుడు నబీల్ అంటాడు అలా ఏమీ వద్దు నబీల్, నేను స్ట్రాంగ్. సూపర్. అసలు నబీల్ మాత్రం ఈ జెన్యూనిటీ ఉంది నబీల్లో, క్లియర్గా కనిపిస్తుంది. నబీల్లో ఉన్న జెన్యూనిటీ, ఒక విలేజ్ నుంచి వచ్చిన పిల్లోడు, ఆ జెన్యూనిటీ నబీల్లో చాలా క్లియర్గా కనపడుతుంది. కొంచెం వాయిస్ అవుట్ చేసి ఇంకా బాగా ఆడితే జనాలకు నచ్చుతాడు ఆ పిల్లోడు. కొంచెం ఫ్యాన్ బేస్ ఉంది, నామినేషన్స్ రాగానే ఏమి ఎలిమినేట్ అయిపోవడం పిల్లోడు. కొంచెం జెన్యూనిటీ ఉంది ఆ పిల్లోళ్ళలో. నిన్న టాస్క్లో కోపం కూడా వచ్చింది, లోపలికి వెళ్ళి ప్రేరణని తిట్టుకున్నాడు. ఇంకొంచెం వస్తే బాగుంటుందని అనిపిస్తుంది నబీల్ది. సో ఫైనల్గా నబీల్కి ఇచ్చారు. బయట స్ట్రాంగ్ అని చెప్పాడు, కానీ లోపలికి వెళ్ళి ఏడ్చాడు. సో పృథ్వీకి ఇద్దరే ఇచ్చారు, వాళ్ళు కూడా అభయ ప్రేరణ. వాళ్ళు ఇచ్చిన రీజన్ ఏంటంటే ఉన్నది ఒకే ఒక ఫోటో కదా, తన దగ్గర ఉంటే బాగుంటుంది అన్న రీజన్తో ఇచ్చారు. ఓకే, ఆ రీజన్లో కూడా తప్పలేదులే. నెక్స్ట్ మనీ ఓము. అసలు మనీలో ఆ చేంజ్ ఉందో చూడు, జనాలకి భలే నచ్చేస్తుంది. అవును కదా? ఖచ్చితంగా వీడియో పాస్ పెట్టి కామెంట్ చేయండి. మీకు మనీలో ఏదైతే ఫస్ట్ వీక్ చూసిన మనీకి ఇప్పటికి ఉన్న చేంజ్ మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఒక్క విషయంలో కాదు, ఆ లాస్ట్లో చేసిన చిలిపి దొంగతనం కానివ్వండి, ఎపిసోడ్ లాస్ట్లో చేసిన చిలిపి దొంగతనం కానివ్వండి, నిఖిల్తో మాట్లాడుతున్న విధానం కానివ్వండి, టాస్కుల్లో పోరాడుతున్న విధానం కానివ్వండి, మొత్తం సింపతి మాట ఎత్తట్లేదు అసలు. అమ్మో ఎందుకు వచ్చిన సింపతి కోవాలనుకుంటున్నాడు అసలు. సో ఈవెన్ ఇక్కడ శాలివా గురించి కూడా ఎలాంటి సింపతి లేకుండా స్ట్రైట్గా చెప్పాడు. మీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఆ శాలివా వెనకాల ఉన్న స్టోరీ అయితే ఇది, మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, నాకు సింపతితో మాత్రం వద్దు. క్లియర్గా పిల్లోడు మాత్రం ముందుకు వెళ్ళిపోతున్నాడు, జనాలకు నచ్చుతాడు పిల్లోడు. సో ఆయన తెగ ఎమోషనల్ అయిపోయారు. ఆయన నేచరే అది, ఆయన ఏమనలేము ఇంకా, ఆయన నేచరే అది. సో ఇక్కడ చూడాలి,
ఇక్కడ సీత ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏమని అంటే మణి. యాక్చువల్గా నాకు ఏమనిపించిందంటే ఫస్ట్ సీత స్టార్ట్ చేసింది చాక్లెట్ ఇవ్వడం. సీత కాకుండా వేరే హౌస్ మేట్స్ ఫస్ట్ ఇచ్చిండుంటే బాగుండు అని. ఎందుకంటే సీత పాయింట్స్ ఉంటాయి చూడు, చాలా ప్రాపర్గా ఉంటాయి, చాలా చాలా ప్రాపర్గా మాట్లాడుతుంది అమ్మాయి. సో ఇక్కడ సీత మణి దగ్గర ఆల్రెడీ వాళ్ళ మదర్ది జాకెట్ ఉంది, సో ఇది ప్రస్తుతం అవసరం లేదని ఓంకి ఇచ్చింది. ఈ పాయింట్ సీత చెప్పింది కాబట్టి అందరూ దాన్ని పట్టుకుని అలాడారని నాకు అనిపించింది. అసలు సీత కాకుండా ఫస్ట్ వేరే వాళ్ళు ఇచ్చిండుంటే సీతకి అది ఇంకొంచెం హైలైట్ అయ్యి ఉండేదన్నమాట. పాయింట్ సీత పాయింట్ అది పట్టుకుని అందరూ ఇచ్చేసారు, కానీ అందరి మైండ్లో ఏమో అంత ఫాస్ట్గా అది వెలుగుండదు అని నాకు అనిపించింది. సో ఇక్కడ కూడా సీత నచ్చింది అనమాట. ఒక మంచి పాయింట్తో ఓం గారిని ఎంచుకోవడం. ఆయన అసలు ఫుల్ ఎమోషనల్ అయిపోయి నాకు మణి అంటే ఎందుకు ఇష్టమో మీకు తర్వాత చెప్తాను అని చెప్పేసి అంటున్నాడు. మేబీ వాళ్ళ బాబు ఏమన్నా మనీలా ఉంటాడో ఏమో. ఆయన ఎమోషనల్ అది నిజమే, ఆయన నేచరే అంత. సో అదైంది. నెక్స్ట్ ఆయన ఇక్కడ ఒక మాట అన్నాడు, అందరూ వచ్చేసి ఆయనకు హగ్గిస్తుంటే ఇది నాకు సెండ్ ఆఫ్లో ఉంది, ఇది నాకు సెండ్ ఆఫ్లో ఉంది అంటే నాకు అనిపించింది ఈయన సెండ్ ఆఫ్ అన్నాడు. ఒకవేళ తదాస్తు దేవతలు ఉంటే తదాస్తు అంటే రేపు ఆయన ఎలిమినేట్ అయిపోతాడేమో అని నాకు అనిపించింది. చూద్దాం ఏం జరుగుతుందో రేపు. సో అది. నెక్స్ట్ పికిల్ కోసం మళ్ళీ మనకంట పికిల్ కోసం సేవలు చేయించుకున్నాడు. అది కూడా ఎవరితో? యష్మితో సేవలు చేయించుకుని ఫైనల్గా పికిల్ ఇచ్చాడు. అక్కడ వాళ్ళు ఏమన్నా తింగరోళ్ళ, వాళ్ళు ఏం చేశారంటే కింద కొట్టేసి మళ్ళీ రివెంజ్ తీర్చుకుంది. ఆ ప్రేరణ చాలా తెలివిగా రివెంజ్ తీర్చుకుంది. ఆ సాంగులు పాడించుకుని ఇన్ని చేసుకుని ఫైనల్గా అంటాడు మణి, దొంగతనం చేసేటప్పుడు బిగ్ బాస్ మన సరుకులు మనం కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిసింది బిగ్ బాస్ అంట. బాగున్నాడు ఈ పిల్లోడు, ప్రస్తుతానికి నచ్చుతున్నాడు. ఆ పిల్లోడు ఆట కానీ జెన్యూనిటీ కానీ అంతా నచ్చుతుంది. సో అది ఈరోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. ఎలిమినేషన్లో భాష, పృథ్వీ, సీత, ఆదిత్య వీళ్ళ నలుగురికి కూడా చాలా తక్కువ ఓట్లు పడ్డాయి. కానీ వీళ్ళ నలుగురిలో కూడా ఆదిత్య గారు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏమో భాషకు అసలు కంటెంట్ ఇవ్వలేదు కాబట్టి ఒకవేళ ఆయన్ని కూడా ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ సీత అలాగే భాష, అది ఎవరైతే 4 బాటమ్ పేర్లు చెప్పానో వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఓట్లు వేసుకోండి, ఇంకా టైం ఉంది కదా. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి రీచ్ వస్తుంది అనమాట. అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేస్తే నేను తెలియని వాళ్ళకి కూడా నేను తెలుస్తాను. సో వాళ్ళు కూడా మన వీడియోస్ చూస్తారు. సో ఇంకొంచెం రీచ్ వస్తుంది. థ్యాంక్ యూ, బై బై.